సంగమా, ప్రభు పేరట చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. నిర్గమాకాండము చదవండి. 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుని మాటను మనం ఇక్కడ ధ్యానించుకున్నట్లయితే, దేవుని మాటను మనం ఏ విధంగా వినాలి, ఏ విధంగా పాటించాలి అని ఒకసారి మనం ఆలోచిస్తే, చాలామంది దేవుని మాట అంటే నిర్లక్ష్యమైనటువంటి స్వభావం కలిగిన వారుగా ఉంటారు, ఆషామాషి అయినటువంటి జీవితము కలిగిన వారుగా ఉంటారు. కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే, మనందరితో దేవుడు ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట, మీరు అంటే మనమందరం కూడా, ఈ లోకంలో ఉండే ప్రతి మనిషి కూడా దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి. దేవుని మాటను ఎట్లా వినాలా? శ్రద్ధగా వినాలి. మనము దేవుని మాట మీద కాక ఈ లోకంలో చాలా వాటి మీద శ్రద్ధ పెడతాం, కానీ దేవుని మాట మీద శ్రద్ధ అనేది మనకు ఉండదు. కానీ ఈ లోకంలో దేని మీద మనం శ్రద్ధ కలిగినా కూడా అది మన జీవితాలకు ప్రయోజనకరంగా ఉండదు. కానీ దేవుని మాట మీద మనం ఏం కలిగి ఉండాలా? శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి, దేవుడు ఇచ్చినటువంటి మాటలు, దేవుడు ఇచ్చినటువంటి నిబంధనను మనము అనుసరించే వారుగా ఉండాలి. వినడం మాత్రమే కాకుండా దానిని అనుసరించే వారుగా కూడా మనం ఉండాలి. అంటే వారు, అందుకే దేవుని మాట ఏం చెప్తుంటే, వారు వినుట మాత్రం విందురు కానీ గ్రహింపరు అంటుంది. విన్న తర్వాత గ్రహించాలి, గ్రహించిన తర్వాత గ్రహించిన వాటి ప్రకారంగా మనము నడుచుకోవాలి. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి, నా 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 అంటాడు. నా అంటే ఎవరు? దేవుని యొక్క మాట. ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ కాదు. దేవుడు ఏమంటే నా నిబంధన, నా మాట. మనుషుల మాట మోసం చేస్తుంది. మనుషుల మాట నమ్మించి ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది, నమ్మించి అన్యాయం చేస్తుంది. కానీ దేవుని మాట ఎప్పుడు కూడా మోసము చేయదు. దేవుని మాట ఎప్పుడు కూడా మనలను అన్యాయము చేయదు. దేవుని మాట పరలోకపు బాట. దేవుని మాట ఏమంట? పరలోకపు బాట. దేవుని మాట ఎవరైతే ఇని దాని ప్రకారంగా నడుచుకుంటారో వారు పరలోక బాటను అనుసరించిన వారుగా ఉంటారు. అందుకే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడు. దేవుని మాట శ్రద్ధగా మీరు విని నా నిబంధన అనుసరించి వాటి ప్రకారంగా నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే నాకు సొంత వారు అవుతారు. సమస్త దేశంలో చాలా మంది ఉన్నారు, కానీ మీరు ప్రత్యేకించబడిన వారుగా అవుతారు. ఎప్పుడు? ఆయన మాట విని ఆయన నిబంధన అనుసరించి నడుచుకుంటే ఆయన వారుగా మనం అవుతాం. అందరూ ఆయన వారు కాదు. ఎవరు ఆయన వారు అవుతారు? ఆయన మాట విని ఆయన నిబంధన ప్రకారంగా నడుచుకున్న వారే ఆయన సొంత వారు. తన సొంత వారు తన మాట వింటారు. తను అనుసరించిన వారు ఆయన మాట వింటారు. ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆయన మాట వినరు. అందుకే నా సొంత సంపాద్యం కావాలంటే, మీరు నా సొంతం కావాలంటే నా మాట విని వాటి ప్రకారంగా అనుసరించి నా నిబంధనను గైకొని మీరు ముందుకు కొనసాగాలి. అప్పుడు మీరు నా సొంత వారవుతారు అని చెప్తుంది. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి, మనం అందరం కూడా ఎక్కడి నుండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు, నా మాట అన్నాడు. ఇప్పుడు తన వెలుగులోనికి, ఏ వెలుగు? క్రీస్తు యేసు వెలుగులోనికి. ఈ లోకంలో వెలుగు వేషము ధరించుకున్నటువంటి అపవాది కూడా ఉన్నాడు. పొరపాటున ఆ వెలుగులోనికి పోతే మనం ఏమైతామో మార్గం తప్పిపోతాం. అందుకే నిజమైన వెలుగును మనము గ్రహించాలి.
నిజమైన వెలుగు ఎవరు? యేసుక్రీస్తు నిజమైన వెలుగై ఉన్నాడు. అపవాది కూడా వెలుగు వేషం వేసుకుని ఉన్నాడు. అందుకే ఇక్కడ చక్కగా చెప్తుంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన, దేవుని సొత్తు అంటే దేవుని సొంతమైన ప్రజలై ఉన్నారు. దేవుని సొంత ప్రజలు ఎప్పుడైతామంటే నిజమైన వెలుగులో మనం నడుచుకున్నప్పుడు. అందరూ వెలుగులో ఉన్నామని అనుకొని పొరబడుతున్నారు, కానీ నిజమైన వెలుగులో ఉండాలి. ఈ లోకంలో వెలుగు ఉంది, వెలుగును ధరింపజేసుకున్న అపవాది కూడా ఉన్నాడు. కానీ మనము చాలా మంది నిజమైన వెలుగులో కాకుండా ధరించుకున్న వెలుగులో నడుచుకుంటూ మేము కూడా ఎక్కడున్నాం అనుకుంటారు, నిజమైన వెలుగులో ఉన్నాము అని అనుకుంటారు. అది పొరపాటు. ఎప్పుడైతే నిజమైన వెలుగైన క్రీస్తుని మనము అనుసరిస్తామో అప్పుడు తనకు నిజమైన సొత్తైన ప్రజలుగా మనము అవుతాము. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా మనం అవుతాము. శ్రద్ధగా వినాలి, ఆశ్చర్యకరమైన వెలుగులో మనము నడుచుకోవాలి, నిజమైన వెలుగులో మనం నడుచుకోవాలి. 77వ కీర్తన 6వ వచనం చదువుకుంటే అక్కడ చక్కగా దేవుని మాట వ్రాయబడింది. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును. ఇప్పుడు పాడిన పాట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా? రాత్రి నిద్రలో జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందికి నిద్రలో రకరకాల కళలు వస్తుంటాయి. అవి కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అది కొంతమంది కొంతగా చెప్తా, తర్వాత నీకు ఏం జరిగిందో తెలియదు అంటారు. మరి కొంతమంది బాగా మంచి కళ వస్తుంటే నువ్వు వచ్చి లేపితే డిస్టర్బ్ అయ్యారంటారు. కానీ ఈ పాట దేవుని యొక్క కీర్తనను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా? రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నేను పాడిన పాట, ఇప్పుడు మనం ఇక్కడ సంఘములో పాడినటువంటి పాట, నీ హృదయంలో పాడుకున్న పాట ఎక్కడ గుర్తు చేసుకోవాలా? రాత్రి యందు నిద్రలో జ్ఞాపకం చేసుకోవాలి. హృదయములో నేను ధ్యానించుకుందును. ఎక్కడ? హృదయములో, రాత్రి యందు హృదయములో ధ్యానించుకోవాలి. అంటే నిమరేసుకోవాలి అన్నమాట. పాడిన పాట మనసులో కూడా పాడుకోవాలి. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. శ్రద్ధగా వెతకాల. ఏ మార్గము? తీర్పు మార్గము. తీర్పు మార్గము తెలుసాల. క్రీస్తు యేసు న్యాయపీఠము ఎదుట మనమందరం ఏం కావాలా? ప్రత్యక్షం కావాలి. మనము చేసిన క్రియలు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేవుని న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. మన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడే విధంగా మనం చూసుకోవాలి. అందుకే శ్రద్ధగా వెతకాలి, శ్రద్ధగా ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. 1 సామెతలు 1:28 చూడండి. శ్రద్ధగా మనము ఉండకపోతే, అశ్రద్ధలోకి వెళ్ళి మనము ప్రార్థన చేస్తే, అప్పుడు అక్కడ మనకు చూడండి దేవుని మాట ఏం చెప్తుందో. అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టుదురు, కానీ నేను వారికి ప్రత్యుత్తరము ఇవ్వను. నన్ను చూసి నన్ను మొరపెడతారు, కానీ నేను వారికి జవాబు ఇవ్వను. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనిపించను. నువ్వు శ్రద్ధగా వెతకాలంటే దేవుని మార్గంలో ఉండాలి. ఆ మార్గంలో లేకుండా వేరే మార్గంలో ఉండి వెతికితే ఆయన మనకు దొరకడు. ఎక్కడ ఉండి వెతకాల? సరైన మార్గంలో ఉండి వెతకాల. మీరు అడుగుడి ఇస్తా, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడు. ఎక్కడ ఉండి వెతకాల? సరైన మార్గంలో ఉండాలా. యేసు ప్రభు చూపిన మార్గంలో మనం పోతూ వెతకాలి. ఆ మార్గం కాకుండా వేరే మార్గంలో పోతే గమ్యము చేరుకోము. ఒకవేళ గమ్యము తప్పి, మార్గము తప్పి నువ్వు ఆయనను మొరపెట్టినా కూడా ఆయన జవాబు ఇవ్వడు.
శ్రద్ధగా వెతికాను అని మనం అనుకుంటూ ఉండొచ్చు, మార్గము తప్పిపోయి కూడా. అప్పుడు నేను వారికి ఏమంట కనబడను. ఎక్కడ కనపడతాడు ఆయన? పరిశుద్ధ గ్రంథంలో కనపడతాడు. ఎవరైతే ఆయన వాక్యమును ధ్యానిస్తారో దేవునితో మాట్లాడిన వారైతారు. దేవుడు వారితో మాట్లాడతాడు. దేని ద్వారా? పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథము మనల్ని సరిచేస్తుంది. పరిశుద్ధ గ్రంథము మనల్ని చక్కని మార్గములో నడిపిస్తుంది. అందుకే దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. ఇస్కరియోతు యూదా చేసిన పని మంచిదే అని అనుకుంటున్నాము, కానీ ఆయన చేసిన పని దేని మీద శ్రద్ధ ఉందంట చూడండి. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద ఏం లేదు, వానికి శ్రద్ధ లేదు. గాని వాడు ఎవరు? దొంగ. దొంగ ఉండి ఏ మాటలు చెప్తున్నాడు? మంచి మాటలు చెప్తున్నాడు. వాడు దొంగ ఉండి, వాడు అపవాది ఉండి, వాడు దేవుని ఎదుట సరైన వాడుగా లేక మళ్ళీ ఎట్లుంటాడంటే శ్రద్ధగా ఉన్నట్టుగా కనపడతాడు. ఇతను కూడా దేని మీద ఇస్కరియోతు యూదా దేని మీద మనసు పెట్టాడు? డబ్బు మీద శ్రద్ధ ఉంది, కానీ బీదల మీద శ్రద్ధ ఉన్నట్టుగా నటిస్తున్నాడు. వాడు ఎట్లున్నాడంట? వాడు ఇలాగు చెప్పినది ఎవరి మీద శ్రద్ధ లేదు? బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర ఏం సంచి ఉంది? ఏం సంచి? నేహా యా సంచి? బడి సంచి కాదు. యా సంచి? డబ్బు సంచి. ఆ డబ్బు సంచి పెట్టుకున్నాడు. ఎవరి మీద ప్రేమ చూపించినట్టుగా యాక్షన్ చేస్తున్నాడు? బీదల మీద. కానీ వాడి మనసు అంతా ఎక్కడుంది? డబ్బు మీదనే ఉంది, సంచి మీదనే ఉంది. అందుకే ఆ డబ్బు కోసం ఎవరిని అప్పగించినాడు? యేసు ప్రభుని అప్పగించినాడు. వాడు ఎట్లా ఎవరి మీద శ్రద్ధతో యేసు ప్రభుని వెంబడించినాడు? డబ్బు మీద శ్రద్ధతోనే. ఇంకా కొంతమంది దేనికోసం ఆయనని శ్రద్ధగా వెతికినారు? ఆహారం కోసం, స్వార్థ కోసం కాదు, దేవుని మాట కోసం కాదు వాళ్ళు వెంబడించినది, ఆహారం కోసం. ఆయన వెంబడుంటే మంచి ఆహారము దొరుకుతుందని వెంబడించినారు, కానీ నిజమైన ఆత్మీయ ఆహారము దొరుకుతుంది అని ఆయనను వాళ్ళు వెంబడించారు. ఈరోజు మనం కూడా నాకు ఒక పరలోక రాజ్యం ఆయన ఉంచే ఉన్నాడు, ఆ రాజ్యంలో నేను చేర్చబడాలి అనేటువంటి మనసు కలిగి మనం ఆయనను వెంబడించాలి. యూదా ఇస్కరియోతు డబ్బు మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు, కానీ బీదల మీద శ్రద్ధ లేదు. ఈరోజు మనం కూడా దేని మీద మనము శ్రద్ధ కలిగి ఉన్నాము? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. మన శ్రద్ధ దేని మీద ఉండాలి? మన గురి ఆయన మన కోసమే ఏర్పాటు చేసిన జీవ కిరీటం మీద మన శ్రద్ధ ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఆ జీవ కిరీటం పొందుకునే దాని మీద మనం శ్రద్ధ కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాలు. ఆసక్తి విషయంలో ఏం కాకూడదు అంటే మొబ్బు కాకుండా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై, ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. మన ఆత్మ దేవుని కోసం తప్పించేదిగా ఉండి ఆయనను సేవించాలి. ఆత్మ విషయమై తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలి? మనము పట్టుదల. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను. పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు జవాబు ఇస్తాడు. కాబట్టి శ్రద్ధతో మనం ప్రార్థన చేయాలా, శ్రద్ధతో దేవుని మనం ధ్యానం చేసుకోవాలి. అది కొద్దిసేపు అయినా కానీ 24 గంటలు చదివినా కూడా దాని మీద శ్రద్ధ లేకపోతే ప్రయోజనము లేదు. చదువుకునే పిల్లలు కూడా చాలా మంది 24 గంటలు చదువుతూనే ఉంటారు,
శ్రద్ధ లేకపోతే లాభం లే. చదివిన ఒక గంట సేపు అయినా ఎట్లా చదవాలా? శ్రద్ధగా చదవాలి. చదివిన అరగంట అయినా మనసు పెట్టి చదివితేనే నీ హృదయంలో అది ఫలిస్తుంది, లేకపోతే అది ఫలించదు. పొద్దు నుంచి రాత్రి వరకు చదివినా శ్రద్ధ లేకపోతే, మనసు దాని మీద లేకపోతే అది నీకు హృదయంలో పడదు. ఏం కలిగి చదవాలా? శ్రద్ధ కలిగి చదవాలి. అందుకే ఓర్పు గలవారి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి. శ్రద్ధగా ఏం చేయాలా? ఆతిథ్యం కూడా చేయాలి. మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో ఇతరులకు శ్రద్ధగా ఏం చేయాలా? సహాయము చేస్తూ ఉండాలి. మనకున్న దాంట్లో ఇతరులకు మేలు చేస్తూ ఉండాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో ఇతరులకు పంచిపెట్టే వారుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన మీద ఇంకా శ్రద్ధ కలిగిన వారుగా ఉంటాడు. అందుకే ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేస్తే ఎవరు చేసినట్టు? నాకు చేసినట్టు. మీరు శ్రద్ధగా చేస్తే ఆయన మనకు శ్రద్ధగా ఇస్తాడు. వాళ్ళు అన్నారు, మేము ఎప్పుడు ఇచ్చినాము ప్రభా? ఎప్పుడు నీవు ఆకలి కొంటే మేము భోజనం పెడితే, ఎప్పుడు చలిగా ఉంటే మేము మీకు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు దాహం ఉంటే నీళ్ళు ఇచ్చితిమి అని చెప్పినప్పుడు, ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే. కాబట్టి శ్రద్ధగా చేస్తే దేవుడు శ్రద్ధగా మనకి అవసరతలు తీరుస్తాడు. ఏ దాని మీదైనా ఏముండాలా? ముందు శ్రద్ధ కలిగి ఉండాలి. చదువుకునే వాళ్ళు చదువు మీద శ్రద్ధ ఉండాలా? పని చేసేవాడు పని మీద శ్రద్ధ ఉండాలా? ఉద్యోగస్తుడు ఉద్యోగం మీద శ్రద్ధ ఉండాలా? ఏ పని చేసేవాడు దాని మీద ఏముండాలా? శ్రద్ధ ఉండాలి. కొంతమందికి చదువు మీద శ్రద్ధ ఉండదు. దేని మీద ఉంటుంది? బయట దానిల మీద బాగా శ్రద్ధ ఉంటుంది, బయట విషయాల మీద ఆసక్తి ఉంటుంది. ఈడనేమో ఇట రాసిన పరీక్ష అంటే జబర్దస్త్ రాసిన సూపర్ అంటాడు, కానీ ఆడ మార్కులు వచ్చినప్పుడు ఏమవుతుంది? పేపర్లో నెంబర్ ఉండదు, ఆన్లైన్లో నెంబర్ రాదు. మళ్ళీ ఏం చెప్తారు తెలుసా? నేను బాగా రాసిన, కానీ సారే సరిగ్గా దిద్దలేడు పేపర్, సారే సరిగ్గా దిద్దలే. నిన్న మీరు చూసినారో లేదో, దాంట్లో వచ్చింది వాట్సాప్లో ఒక విద్యార్థి రాసినాడంట, ప్లీజ్ సార్ నీ కాలు ముక్తా, నాకు చదువు రాదు, నాకు పరీక్షలలో పాస్ చేయి, నాకు మంచి మార్కులు సార్ అని రాసినాడంట పేపర్ నిండగా. నువ్వు నాకు దేవుళ్ళ కట్టోనివి, నేను ఏం రాయలే, కానీ నన్ను పాసు చేయలేదు. వాడు పాస్ చేసినాడనుకో ఈ ఉద్యోగం పోతుంది. అట్లా శ్రద్ధగా మనం చదువుకోవాలా. పరీక్షలప్పుడు శ్రద్ధగా చదవాలా, ప్రార్థనకు వచ్చినప్పుడు శ్రద్ధగా ఉండాలా, సండే స్కూల్కి వచ్చినప్పుడు శ్రద్ధగా ఉండాలా, ఆరాధనకు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలా? శ్రద్ధగా ఉండాలా. దేని మీద ఉండాలా? నీ ధ్యాస ప్రార్థన మీద ఉండాలా, వాక్యం మీద ఉండాలా. నీ పక్క వాళ్ళ మీద శ్రద్ధ ఉండి పక్క వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నామనుకో, నువ్వు దేవుని మీద ఏమున్నట్ట? శ్రద్ధ ఉన్నట్ట? శ్రద్ధ లేనట్టే. కాబట్టి ప్రతి విషయంలో నువ్వు ఏం కలిగి ఉండాలా? శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. ఎదిగే కొద్దీ ఏమై ఉండాలా? ఒదిగి ఉండాలా. ఎవరి గర్వం వాడిని ఏం చేస్తుందంట? పడగొట్టేస్తుంది. అహంకారము నాశనమునకు ముందు గర్వము, పడిపోవటకు ముందు నాకేంలే, నాకేం చెప్తావా అని అంటే ఎవరికి నష్టము? నీకే నష్టం. కాబట్టి శ్రద్ధ అనేది చాలా అవసరం. విద్యార్థులకు శ్రద్ధ ఉండాలి చదువు మీద. సండే స్కూల్కి వచ్చినప్పుడు సండే స్కూల్ మీద శ్రద్ధ ఉండాలా, వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మీద శ్రద్ధ ఉండాలా. అప్పుడే దేవుడు దీవిస్తాడు. ఇది ఏం లేకుండా ఊరికే వస్తుంది పోతుంది, మేము ఏ దాని మీద శ్రద్ధ అంటే, ఉపాధ్యాయుడు చెప్తున్నప్పుడు దేని మీద శ్రద్ధ ఉండాలా? చెప్పే మాటల మీద శ్రద్ధ ఉండాలా. చెప్పేటప్పుడు వినాలా, రాసేటప్పుడు రాసుకోవాలా. అవునా కదా? సార్ చెప్పేటప్పుడు రాసుకుంటూ ఉన్నాం అనుకో, రాసేటప్పుడు చదువుతాం రాస్తాం, రివర్స్ అవుతుంది. కాబట్టి ప్రతి విషయంలో మనము దేని మీద శ్రద్ధ ఉండాలా? ఏ పని చేస్తున్నామో ఆ పని మీద శ్రద్ధ కలిగిన వారుగా మనం ఉండాలి. యూదా ఇస్కరియోతు పని చేస్తున్నాడు, కానీ ఏమిటి మీద శ్రద్ధ ఉంది? సంచేమో ఉంది, మనసు దేని మీద ఉంది? సంచి మీదనే ఉంది, దేవుడి మీదే లేదు. మనం బైబుల్ పట్టుకొని ఉంటాం కానీ మనసు ఏడ ఉంటుంది? బైబుల్
మళ్ళీ ఇక్కడ ఏమంటాడంటే ప్రతి విషయంలో మీరు పాలు పొందుచు శ్రద్ధగా ఏం చేయాలా? ఆతిథ్యము చేయండి, శ్రద్ధగా మేలు చేయండి. తీతు రాసిన పత్రిక చదువుకొని ముగించుకుందాం. 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఏమైనాయి? దేవుని మాటలు నమ్మదగినవి కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను ఏం చేయాలా? శ్రద్ధగా. సత్క్రియలు అంటే మంచి పనులు చేయాలి. మంచి లేకపోతే ఏం లాభం లేదు. సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు ఏం పెట్టాలా? మనసు పెట్టాలా. ఇక్కడ పెట్టు మనసు అంటాం. ఎప్పుడు అంటాము? నీ మనసు యాడో ఉన్నప్పుడు ఇక్కడ పెట్టు అంటాం. నీ మనసు యాడ ఉండాలా? గద్దించినప్పుడు ఏం చేయాలా? సంతోషంగా స్వీకరించాలి. గద్దించినప్పుడు అలిగినామనుకో, ఇంట్లో తల్లిదండ్రులు తిట్టినప్పుడు అలిగినామనుకో, ఎవరికి నష్టము? మనకే నష్టం. కాబట్టి శ్రద్ధగా ఎప్పుడైనా కానీ దండించే వాళ్ళు ఎందుకు? నీ మేలు కోసమే. బుద్ధి చెప్పే వాళ్ళు నీ మేలు కోసమే. అప్పుడు ఇంకా మనం ఏం కావాలా? శ్రద్ధ ఎక్కువ కావాలి. దేని మీద అయితే గద్దిస్తామో దాని మీద అది ఎందుకు గద్దించినాము అని ఆలోచించి మనం చేస్తున్నది సరైనది కాకపోతే దాన్ని వదిలేసి మంచి దాని మీద ఏం పెట్టాలా? శ్రద్ధ పెట్టాలి. అందుకే ఇక్కడ ఏమంటాడు? సత్క్రియలు అంటే మంచి పనుల మీద శ్రద్ధగా చేయట యందు నీ మనసు పెట్టు. మంచి దాని మీద నీ మనసు పెట్టు. నీవి సంగతులను కూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇది నీకు మంచిది, మనుషులందరికీ ఏమైంది? ప్రయోజనము, ఉపయోగమై ఉంది. దేవుని మీద శ్రద్ధ, ప్రార్థన మీద శ్రద్ధ, నువ్వు చేసే పని మీద శ్రద్ధ, అది ఎవరికి ఉపయోగము? నీకే ఉపయోగం. నాకే అనాల ఫస్ట్, తర్వాత మనకి అనాల. ఎవరికి ఉపయోగము? ఎవరికి ఉపయోగము? నీకే, తర్వాత నాకి, తర్వాత మనకి. శ్రద్ధ. కాబట్టి దేవుని మాట మీద శ్రద్ధ ఉండాలి. అందుకే మళ్ళీ ఒకసారి నిర్గమకాండము మొదటి చదువుకున్నాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. నువ్వు సొంతంగా దేవునికి సొంతదారుడివి, సొంతదారురాలు కావాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి అని వాక్యం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా గొప్ప దేవ, మా జీవితంలో మేము చేసే పని మీద కానీ, నీ వాక్యమును విన్నప్పుడు, నీ మందిరంలో ఉన్నప్పుడు నీ మాట మీద మేము శ్రద్ధ కలిగి బ్రతుకున్నట్లుగా సహాయం దయచేయము. నీ వాక్యము, నీ మాట మమ్మల్ని బ్రతికించును, బాధల్లో నెమ్మది కలిగజేయను అని సెలవిచ్చినారు నాయన. మేము మా మాట ప్రకారం కాకుండా, లోకంలో ఉన్నవారి మాట ప్రకారంగా కాకుండా, మీ మాట మీద శ్రద్ధ పెట్టి మేము అనుసరించి మరణం వరకు నమ్మకంగా బ్రతుకున్నట్లు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట మరొకసారి